రామ్టాక్కి తిరిగి స్వాగతం. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు కందుకూరు, ప్రకాశం జిల్లా, ఒకనాడు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉందనుకుంటా, ఒంగోలుకే దగ్గర అది కందుకూరు, గుడ్లూరు మండలం. ఆ ఊరు పేరు దారకానిపాడులో ఒక ఘటన జరిగింది. అది మొదట్లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనగా, క్రైమ్ స్టోరీగా అందరూ అనుకున్నారు. కారు అతని మీద నడిపి బైకులో వెళ్తున్న వాళ్ళని పడగొట్టి తర్వాత కారుతోటి అతన్ని చంపేటువంటి దుర్ఘటన అసలు చూస్తే దిగ్భ్రాంతికరమైనటువంటి వర్ణిస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. చనిపోయాడు, తర్వాత మళ్ళా తనని తనే స్వయంగా తాను చంపినట్టు, ఇద్దరి తమ్ముళ్లను కూడా అదే పద్ధతిలో చేసినట్టు ఆ ఘటన వినటానికే చాలా దారుణంగా ఉంది. అయితే మొదట్లో అది సరే, వెంటనే కొన్ని గంటల్లో అరెస్ట్ చేశారు పోలీసులు, ఎందుకంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులే ఉన్నారు, వాళ్లే చంపారనేది. సో సహజంగానే ఆయన్ని, వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేశారు. కారులో ఉన్నటువంటి తల్లి, భార్య వాళ్ళు కూడా చంపమని అరిచినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఎంతవరకు నిజమవుతుంది, ఇది ఇంట్రాగేట్ చేసి ఉండాల్సింది. సరే, ఇది చిలికి ఇప్పుడు రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా మారింది. ఆంధ్ర రాజకీయ నేపథ్యం అందరికి తెలిసిందే. కారణాలేంటి, దాన్ని మనం విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మంచిదని ఎవరో చెప్పరు, కానీ కారణం కేవలం ఎవరైనా రెచ్చగొడితేనే సామాజిక ఘర్షణగా మారిందా, లేకపోతే ప్రభుత్వం వైఫల్యం దీంట్లో ఉందా? ఇది ముఖ్యమైనటువంటిది, మనం పరిశీలించాల్సినటువంటి విషయం. నేను ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, మరి జరిగినటువంటి సంఘటన రెండు సామాజిక వర్గాల మధ్య కాకపోయినా రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య జరిగింది. చనిపోయిన వ్యక్తి లక్ష్మీనాయుడు, కాపు సామాజిక వర్గం, చంపిన వ్యక్తి కంచర్ల హరిశ్చంద్ర ప్రసాద్, కమ్మ సామాజిక వర్గం. అంతవరకు ఉంటే అది ఎవరు కూడా దాన్ని ఒక క్రైమ్ స్టోరీ అనుకునేవాళ్ళు. అంటే అతను చేసింది చాలా కిరాతకం. ఏంటంటే, ఈ లక్ష్మీనాయుడు భార్యని రకరకాలుగా మెసేజ్లు పంపించి చిత్రహింసలకు గురి చేసేవాడు, అంటే మానసికంగా. సో అది ఆ దీంట్లో నుంచి వచ్చినటువంటిది నేపథ్యం ఇది. అయితే ఆవిడ చెప్పేది వినేటట్టయితే, సుజాత చెప్పింది వినేటట్టయితే, ఇతనికి వ్యక్తిగతంగా కులదరహంకారం చాలా ఎక్కువగా ఉందనేది అర్థమవుతోంది. అదే టైంలో ఆవిడ చాలా మానసిక పరిణతితోటి మాట్లాడింది. ఏంటంటే, మాకిక్కడేమో కులాలు అటువంటివి లేవండి మా ప్రాంతంలో, కానీ ఇతను మాత్రం ఆ పద్ధతుల్లో మాట్లాడాడు. నన్ను ఎవరు